జరిగింది ఎంత 44 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడ నుంచి ఎన్నో కంపెనీలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఫార్ములా ఈ రేస్ అసలు ఎందుకు ఏర్పాటు చేసిళ్ళు? ఎందుకంటే ఆ ఒక్క రేస్ అనే కాదు, ఇక్కడ ఎన్నో రేసెస్ ఎయిర్ స్పేస్లో కూడా ఎన్నో రేసులు జరుగుతాయి, ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా ఈ మొబిలిటీ అని అంటే ఇక్కడ మనకి మోటార్ వెహికల్స్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో చూస్తే సెల్ ఫోన్ల దగ్గర నుంచి, మనం వాడేటటువంటి సెల్ ఫోన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా కామర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రైవేట్ పబ్లిక్ రెండిటి పరంగా ఎన్నో రేసులు జరుగుతాయి, ఎన్నో కాంపిటీషన్స్ కూడా హెల్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడున్న సాఫ్ట్వేర్లలో అయితే హ్యాకథాన్ అని చెప్పేసి ఇలాంటి కాంపిటీషన్స్ కూడా కాలేజ్ లెవెల్స్లో నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. కానీ అట్లాంటి కాంపిటీషన్స్ని, అట్లాంటి రేసెస్ని నేడు ఆయనకి చేయడానికి సాధ్యం కాదు, రేవంత్ రెడ్డి గారికి శాత కాదు ఈ రేసులు పెట్టడం. అసలు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా తెలియదా అని కూడా నాకు డౌటే. మరి అట్లాంటి ఆయనని మనం ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఆయనకి ఈ వివరాలు, దీని యొక్క ప్రత్యేకతను తెలియక అసలు ఈ రేసుల వల్ల పర్యావరణం కూడా మనం సంరక్షించడం అనే ఐడియా కూడా ఆయనకు ఉన్నదో లేదో. మరి అట్లాంటి వ్యక్తిని నేడు ముఖ్యమంత్రిని చేసుకుంటే మరి ఆయన ఏం చేస్తాడు? ఎట్లా చేయాలో ముందుకు తెలియక మూసి పడేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఏదో ఒక విచారణ పేరు మీద మూసి పడేసే ప్రయత్నం చేసిండు.